అక్టోబర్ 2 గ్రహణం ఉంది కదా, చాలా మంది ప్రెగ్నెన్సీలో అక్క పాటించాలా వద్దా అని అడుగుతున్నారు. ఇంతకు ముందు గ్రహణం అప్పుడు వీడియో చేసినప్పుడు చాలా మంది అసలు మనకి గ్రహణమే లేదు, పాటించాల్సిన అవసరం లేదు అన్నారు. ఇంకొంతమంది అయితే గ్రహణము ఎక్కడున్నా సరే తప్పకుండా ప్రెగ్నెంట్ వాళ్ళు పాటించాలని చెప్పారు. మరి కొంతమంది అసలు పాటించాలా వద్దా అని డైలమాలో కూడా ఉన్నారు. నాకు తెలిసి గ్రహణం అనేది నెగిటివ్ ఎనర్జీ, ఆ సూర్యకిరణాలు గాని చంద్రకిరణాలు గాని మన మీద పడితే మన కడుపులో ఉండే బిడ్డకి అంత మంచిది కాదు. అందుకే పెద్దవాళ్ళు రిస్క్ తీసుకోకుండా పాటిస్తే ఏమవుతుందని చెప్తారు పాటించమని. ఇంట్లో ఉండే ప్రెగ్నెంట్ లేడీస్ కి అయితే ప్రాబ్లం ఏముండదు, వాళ్ళు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళ మీద ఎలాంటి కిరణాలు అనేది పడదు. కానీ జాబ్ కి వెళ్లే వాళ్ళకి కొంచెం రిస్క్. ఎందుకైనా మంచిది ఆ రోజు లీవ్ పెట్టుకుంటే సరిపోతుంది. కానీ ఈసారి సూర్యగ్రహణం అనేది రాత్రిలో వచ్చింది కాబట్టి త్వరగా తినేసి పడుకుంటే ఏ బాధ ఉండదు. గ్రహణం అప్పుడు నియమాలు పాటించాలా పాటించకూడదా అనేది కంప్లీట్ గా మీ చాయిసే. ఇంతకీ నేను చేసిన చామగడ్డ ఫ్రై ఎలా వచ్చిందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బాయ్ బాయ్.